హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి? సతీష్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా సహకార ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, సహకార ఎన్నికల్లో మొత్తం తెలంగాణలో కానీ అటు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఏ విధంగా పార్టీ ఇదవ్వాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే దీంతో పాటు పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేది, అలాగే పార్టీలో ఇటీవల కాలంలో పెరిగిన వలసలు, అలాగే చేరికలపై కూడా మొత్తం కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్న నేతలంతా కూడా చర్చిస్తున్నారు. సతీష్, రైట్. చంద్రకాంత్, ఈ మధ్యకాలంలో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ అంశం కానీ, తర్వాత డిసెంబర్ 28న జరగబోతున్న అఖిలపక్షం కానీ, ఈ రెండు ఇన్సిడెంట్లకు సంబంధించిన చర్చ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సతీష్, అంటే ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ మీద కూడా పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే అమలు చేశారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలి, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అందాలన్నదే, శాచ్యురేషన్ బేసిస్ లో అందాలన్నదే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దళితులు, గిరిజనులకు వాళ్ళందరికీ కూడా అందరికీ లబ్ధి పథకాలన్నీ కూడా వాళ్ళకి అందాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఆ విధంగానే పార్టీ ముందుకెళ్తుందని చెప్పి పార్టీ గతంలో జరిగిన సమావేశంలో అనంతరం మీడియాకు కూడా పార్టీ నేతలంతా కూడా చెప్పడం జరిగింది. మరోసారి రేపు పార్టీకి సంబంధించిన ఎస్సీ/ఎస్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలంతా కూడా రేపు మరోసారి సమావేశం కాబోతున్నారు. అలాగే అఖిలపక్ష సమావేశం గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సతీష్.